మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్యము పెట్టక భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఈ వచనములో సాక్షాత్తు ప్రభు తనను అనుసరిస్తూ తనతో నడుస్తూ తనను వెన్నంటుకుని ఉన్నటువంటి ఒక వ్యక్తితో చెప్తున్నాడు. మనుషులు చెప్తున్నటువంటి ఆలోచనలకు నువ్వు భయపడద్దు, కేవలం నమ్మిక మాత్రము ఉంచు. నేటి దినాన్ని మనం గుర్తించవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయం, మనం భయపడకూడదు. 1, 2 నమ్మిక మాత్రం ఉంచుట. దేనికి భయపడక నిలబడడం ఒక ఎత్తు, మరియు భయపడకుండా మనం చేస్తున్నటువంటి పని సక్రమంగా సఫలీకృతమవుటకు, సఫలపరచబడుటకు కారణమైనటువంటి విశ్వాసం మనలో నిలిచి ఉండాలి. భయపడకూడదు, విశ్వాసం మాత్రం చెదిరిపోకూడదు. ఈ విషయాన్ని ప్రభు ఆ ప్రక్కనున్నటువంటి వ్యక్తితో చెప్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటే యాయీరు. ఈయన సమాజ మందిరపు అధికారి. మరొక తర్జుమాలో చూస్తే ధర్మశాస్త్రోపదేశకుడు. అనగా ఈయనకి వాక్యం తెలుసు, సమాజ మందిరంలో ఒక స్థాయి కలిగిన వాడు, అధికారి అని మనం చూస్తాము. ఆయన ప్రభు ఎద్దుకు వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయన వేడుకుంటున్నాడు. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది ప్రభువా, నీవు వచ్చి ఆమె బ్రతుకున్నట్లుగా ఆమె మీద నీవు చేతులు ఉంచితే ఆమె బ్రతుకుద్దయ్యా, ఒక్కసారి మా ఇంటికి రండి, నా కుమార్తె మీద మీ చేతులు ఉంచండి అని బ్రతిమాలుకున్నాడు. ఈ విషయాన్ని మనం 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో చూస్తాం. ఆ మాట ఎప్పుడైతే సమాజ మందిరపు అధికారి యాయీరు ప్రభువును అడిగాడో, ప్రభు వెంటనే చలించిన వాడై, స్పందించిన వాడై ఆయన మీద ప్రేమతో, ఆ కుమార్తె మీద వాత్సల్యతతో ఆయనను వెంబడి వారి కుటుంబానికి బయలుదేరుతూ ఉండగా 35వ వచనంలో ఆయన ఇంకొను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని అనిరి. సమాజ మందిరపు అధికారి ఇంటి వద్ద నుండి కొంతమంది వచ్చి అతనితో అంటున్నారు యాయీరుతో, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇక నువ్వు బోధకుని తీసుకురావడం వ్యర్థం, ఉపయోగం లేదు. ఆయన రావడం, ఆయన చేతుల నుంచి ప్రార్థన చేయడం అంత వ్యర్థం. కుమార్తె చనిపోయిన తర్వాత ఇంకెవరు మాత్రం ఏమి చేయగలరు? నువ్వు బోధకుని శ్రమ పెట్టొద్దు, ఆయన పని ఆయన చేసుకునేవు, నువ్వు మాతో పాటు వచ్చేసి కుమార్తెను మనం సమాధి కార్యక్రమం చేద్దాం అని అతనితో అంటే, అతని గుండె జారిపోయినట్లుగా దుఃఖముతో కృంగిపోయిన వాడుగా ఉంటే ప్రభు అతని వెన్ను తట్టి చెప్తున్నాడు, భయపడకు. వారు చెప్తున్నారు కదా మాట, మీ కుమార్తె చనిపోయిందని, దాన్ని బట్టి నువ్వు భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు. ఆ సన్నివేశంలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభు ప్రక్కనే నడుస్తున్నాడు యాయీరు. అప్పుడే ఒక సన్నివేశం జరిగింది. ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టి పరిపూర్ణ విడుదలను, స్వస్థతను పొందుకొని ఆ క్షణమే గొప్ప సజీవ సాక్షిగా నిలబడింది. ఈ సన్నివేశం అంతా యాయీరు చూశాడు. ఆ సన్నివేశం జరిగిన వెంటనే యాయీరు కుటుంబీకులు వచ్చి కొంతమంది, నీ కుమార్తె చనిపోయింది అని చెప్తున్నారు. అతడు ఎదురుగా అప్పటికప్పుడు జరిగినటువంటి సన్నివేశాన్ని కూడా మర్చిపోయాడు. తన కుటుంబంలో ఉన్నటువంటి బాధను గుర్తుపెట్టుకుని ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ప్రభు అంటున్నారు, ఇప్పుడే నీ కళ్ళ ముందు ఒక కార్యం జరిగింది కదా యాయీరు, నా వస్త్రపు చెంగును ముడితేనే ఆ స్త్రీ స్వస్థత పొందుకుంది, కానీ నీవైతే నా చెయ్యి నీ కుమార్తె మీద ఉంచాలని కోరుకున్నావు కదా, నా వస్త్రపు చెంగును ముడితేనే స్వస్థత వస్తే నా చెయ్యి పడితే స్వస్థత రాదా? చనిపోయిన నీ కుమార్తె బ్రతకదా? భయపడకు. వాళ్ళు భయపెడుతూ ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాళ్ళు కలవర పెడుతూ ఉన్నారు, వాళ్ళు కృంగదీస్తున్నారు, వాళ్ళు అనగార్చి వేస్తున్నారు, వారు ఆటంకాలు కలుగు చేస్తున్నారు, అవరోధాలు కలుగు చేస్తున్నారని భయపడకు. భయపడక ధైర్యంగా ఉండు, నా యందు విశ్వాసం మాత్రం ఉంచు అని అతనితో చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన మరలా నడుస్తూ ఉన్నాడు. ఆ యాయీరు కొంచెం ధైర్యం వచ్చింది. ప్రభు ప్రక్కనే నడుస్తున్నాడు. నడిచిన తర్వాత ఈలోపు యాయీరు యొక్క గృహం వచ్చింది. లోపలికి వెళ్ళగానే గొల్లును ఏడుస్తున్నారంట, చిన్నది చనిపోయింది అని. వాళ్ళ కుటుంబీకులందరూ గొల్లును ఏడుస్తూ ఉంటే ఆ సందర్భంలో ప్రభు ఆ గృహంలోకి అడుగు పెట్టారు. వారందరూ యేసయ్యని, యాయీరుని చూసి అంటున్నారు, ఎవరైనా అని యాయీరుని అడుగుతున్నారు. ఈయన బోధకుడు, మెస్సయ్య, ఈయన దేవుడు, ఈయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సమాధానకర్త, కుటుంబానికి నెమ్మది కలుగు చేసేవాడు అని యాయీరు చెప్తుంటే వాళ్ళంటున్నారు, కుమార్తె చనిపోతే ఇప్పుడు ఎంతో మనకేంటి పని అని అంటూ ఉంటే మరలా కృంగిపోతున్నాడు. నిజమే కదా, నా కుమార్తె చనిపోయింది అని మరలా బాధపడుతూ ఉన్నాడు. ప్రభు అంటున్నారు, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. వారందరూ అంటారు, కుమార్తె చనిపోతే ఏడవకి ఏం చేస్తారయ్యా అని వారన్నారు. ప్రభు అంటున్నారు, ఆ చిన్నది పడుకుంది, నిద్రిస్తుంది, కానీ చనిపోలేదు అని వారందరినీ బయటికి వెళ్ళమని చెప్పాడు. వాళ్ళందరూ అంటారు, ఈయన బోధకుడు, రక్షకుడు అని మెస్సయ్యాన్ని తీసుకొచ్చాడు యాయీరు, సమాజ మందిరపు అధికారి, ధర్మశాస్త్రోపదేశకుడు, వాక్యం తెలుసు, కానీ ఇంత తెలిసిన వ్యక్తికి పాప చనిపోయింది, ఇక బ్రతకదు అన్న సంగతి తెలియట్లేదు అని యేసయ్యని అపహాస్యం చేస్తూ బయటికి వెళ్లారు. చనిపోయిన వ్యక్తిని చూసి నిద్రిస్తుందంటావేంటి అని ఆయనను అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం 39, 40వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ యాయీరు భయపడతా ఉంటే యాయీరు వాళ్ళందరినీ బయట పంపించేసి మనం పాప గదిలోకి వెళ్దాం పదా అని ఆ కుమార్తె వద్దకు వెళ్లారు. గదిలోకి వెళ్లి అందరినీ బయట పంపించి ప్రభువు, ఆ కుమార్తె యొక్క తల్లిదండ్రులు అనగా యాయీరు కుటుంబం మరియు ప్రభువుతో ఉన్నటువంటి శిష్యులు కొందరు, పేతురు, యాకోబు, యోహాను అను ముగ్గురిని శిష్యులను ఆయన తీసుకుని వెళ్ళాడు. వీరు మాత్రం ఉన్నారు గదిలో. ఆ క్షణమందు ఆ తల్లడిల్లుతున్న
ఉన్నటువంటి ఆ తండ్రి హృదయ వేదన చూసినటువంటి ప్రభు ఆ కుమార్తె మీద చేతులు ఉంచి, దేవుడికి మహిమ కలుగును గాక, అతను కోరుకున్న విశ్వాసం, నీవు నా కుమార్తె మీద చేతులుంచిన ఎడల ఆమె బ్రతికిద్దయ్యా అని. నిజంగానే ప్రభు ఆ కుమార్తె యొక్క చెయ్యిని పట్టుకొని తాకి ఆమెను తలీతా కుమి అన్నాడు. ఆ మాటకు చిన్నదానా లెమ్ము అని దాని అర్థం. ఆ మాట ఎప్పుడైతే ఆ చనిపోయిన కుమార్తెకు వినబడిందో నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి ఆ పాపకు జీవం కలిగింది. పాతాళంలోకి వెలువడినటువంటి ఆత్మ సజీవ లెక్కలకు మరలా చేర్చబడింది. వారందరి మధ్య ఆ కుమార్తె సజీవ సాక్షులుగా నిలబడగలిగింది. కారణం ఆ తండ్రి యొక్క విశ్వాసం. నేడు మనం చూస్తూ ఉంటే ఇటువంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ వాక్య భాగం చాలా సుపరిచితమైనటువంటి భాగం, కానీ దీనిలో గుర్తించవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా, ప్రభు ప్రక్కనే నడుస్తున్నా కూడా అధైర్యం కలుగుద్దా? ప్రభు ప్రక్కనే నడుస్తున్నా కూడా చింత కలుగుద్దా? ప్రభు ప్రక్కనే నడుస్తున్నా కూడా భయం కలుగుద్దా? అవును, సాతానుగాడు అటువంటి భయాలు, అటువంటి ఇబ్బందులు, అటువంటి అవిశ్వాసపు మాటలు కలుగు చేస్తాడు. ప్రభు పక్కనే ఉన్నా సరే నీ కుమార్తె చనిపోయింది అంటున్నారు. ప్రభు పక్కనే ఉన్నా సరే చనిపోయింది కుమార్తె లెగదు అంటున్నారు. ప్రభువునే అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఎన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రక్కనే నడుస్తున్నటువంటి యాయిరు విశ్వాస జీవితంలో సరిల్లిపోతూ ఉన్నాడు. కానీ ప్రభు ప్రక్కనే ఉండి అతన్ని వెన్ను తట్టి, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు అని ధైర్యపరిచాడు. కార్యాన్ని జరిగించాడు. తన కుమార్తెను సజ్జులకు నిలబెట్టి అతని చేతులకు అప్పగించాడు. విశ్వాసం ఆయన మీద ఉంచిన ఎడల ఆయన వస్త్రపు చెంగులో నుండి కార్యం జరుగుద్ది, ఆయన హస్తములో నుండి కార్యం జరుగుద్ది. ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తే ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఆయన ఎంతో మందిని బాగు చేశాడు. ఈ జరిగిన అధ్యాయంలో అంతట్లో కూడా ఎక్కడ ప్రభు ఒక వస్త్రానికి కానీ, ఒక నూనెకు కానీ, ఒక చెట్టుకు కానీ, ఒక బూడిదకు కానీ దేనికి కూడా ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఎక్కడి నుండి ఆయన నుండి ప్రభావం వెళ్ళిందంటే ఆయనలో నుండి, తనలో నుండి. అది నూనెలో నుండి కాదు, వస్త్రం ద్వారా కాదు, నూనె ద్వారా కాదు, ఇక ఎవరి ద్వారా కాదు, గాని ఆయనలో నుండి మాత్రమే కార్యములు జరుగుతున్నాయి. వస్త్రాన్ని పట్టుకొని నేను దేవుణ్ణి పట్టుకుని ఉన్నాను అంటే అది భ్రమ. ప్రభావం ఆయనలో ఉంది. ఆయనను పట్టుకున్నటువంటి వస్త్రంలోనే ప్రభావం ఉంది. ప్రభావం ఆయనలో ఉంది. ఆయన చెయ్యి పడినప్పుడే కార్యం జరిగింది. ఆయన స్వరంలో ఉంది. ఆయన స్వరం వినిన వెంటనే చనిపోయిన స్త్రీ బ్రతికింది. ఈ వాక్యం ఏంటంటే మీతోను ప్రభు సెలవిస్తున్నాడు. ఈ విశ్వాస యాత్రలో నడుస్తూ ఉండగా చుట్టూ అనేకులు భయపెడుతూ ఉంటారు. నీ బ్రతుకు, నీ విశ్వాసం, నీ దేవుడు అంత శూన్యం, లేదు అంత కపటం, నీ జీవితంలో కార్యము జరగదు, నీ జీవితం ఇంతే, నువ్వు పైకి రాలేవు, నువ్వు ఎదగలేవు, నువ్వు ఆధ్యాత్మికంగా వృద్ధి నొందలేవు, నువ్వు భౌతికంగా వృద్ధి నొందలేవు, నువ్వు బీదరికంలోనే ఉంటావు, నువ్వు దారిద్రతలోనే ఉంటావు, నువ్వు నశించిన వారివనే ఉంటావు, నీవు కృంగిన వారివలే ఉంటావు, నువ్వు అనారోగ్యంతోనే ఉంటావని అనేకులు భయపెడుతూ ఉంటారు. కానీ ప్రభు సెలవిస్తున్నాడు, నేటి దినాన భయపడకు. మనుషులు చెప్తున్నటువంటి మాటల మీద నువ్వు లక్ష్యము పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. ఆ ఒక్క నమ్మిక మాత్రం ఉంచున్నటువంటి మాట తన జీవితంలో కార్యాన్ని జరిగించింది. ఒకవేళ సమాజ మందిరపు అధికారి యాయిరు ఆ క్షణమందే ప్రభువును విడిచిపెట్టి కుమార్తెను సమాధి కార్యక్రమం చేయడానికి వెళితే, పరిగెట్టుకు వెళ్ళినట్లయితే నిజంగానే తన కుమార్తె బ్రతికేది కాదు, సమాధి కార్యక్రమం జరిగి సమాధిలో పెట్టబడి ఉండేది. ఈ వచనము, ఈ అధ్యాయంలో వారి పేరు రాయబడి ఉండేదే కాదు. అటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు కనుకే అతని గురించి దేవుడు ఒక అధ్యాయంలో కొన్ని వచనాలు రాయించి పెట్టాడు. తనకు వాక్యం తెలుసు, ధర్మశాస్త్రోపదేశకుడు, సమాజ మందిరపు అధికారి అయినను తనకంటే గొప్పవాడైనటువంటి క్రీస్తు యొద్ద సాగిలపడి పాదాలు పట్టుకొని తగ్గింపుతో, దీనత్వముతో, విశ్వాసంతో దేవుని యొద్దకు చేరాడు కనుక అతని జీవితంలో చనిపోయి నిర్జీవ స్థితిలో ఉండి ఎవరి వలన కాని, ఎవరికి చేతగానేటువంటి కార్యాన్ని ప్రభు ఆ జీవితంలో, ఆ కుటుంబంలో జరిగించాడు. ఈ వాక్యం అంటే మీతోను ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు. మనుషుల వల్ల, ఆశ పెట్టుకున్న వారి వల్ల, అధికారుల వల్ల, రాజ్యాంగాల వల్ల, కోర్టుల వల్ల, పెద్దల వలన, ధన భోగాల వలన, ఆరోగ్యం వల్ల, అందచందాల వలన జరిగినటువంటి కార్యాలన్నీ కూడా ప్రభు తన హస్తపు నీడలో, తన స్వరముతో కార్యము జరిగించి సాక్షిగా నిలబెడతాడు. తాను తగ్గింపులో, తన దీనత్వంలో, తన విశ్వాసంలో ఉన్నటువంటి శక్తిని అతడు ఈ అధ్యాయం చివరిలో అనుభవించాడు. తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, విశ్వాసంతో ఉన్నాడు, భయపడలేదు. వీటన్నిటికీ ప్రతిఫలంగా, వీటన్నిటికీ బహుమానంగా తన కుమార్తె తన జీవితంలో సజీవురాలుగా నిలబెట్టబడింది. చనిపోయిన తన కుమార్తె బ్రతికిందంటే ఆ కుటుంబం ఎంత సంతోషం. మన జీవితంలో కూడా ఏదన్నా ఇక జరగదు, ఇక అయిపోయింది, కార్యము జరగదు, ఇటువంటి కార్యం జరగడం ఇక అసంభవం అనుకున్నటువంటి విషయాల్లో అవి మరలా పునఃప్రారంభించబడి ఆశీర్వాదకరంగా ఉంటే ఎంత సంతోషం. ఆ సంతోషాన్ని ప్రభు జరిగిస్తాడు. ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయాలు, ప్రభు పక్కనే ఉన్న, ప్రభుతో నడుస్తున్న, ప్రార్థన చేస్తూ ఉన్న, విశ్వాసంలో ఉన్న, ఉపవాసం ఉంటూ ఉన్న, బలహీనపరచడానికి సాతాను అనేకమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి బాణాలు వేస్తూ ఉండగా వాటికి భయపడక ధైర్యముగా విశ్వాసం మాత్రం ఉంచినట్ల మీ జీవితంలో ఆయన కార్యము జరిగించి మిమ్మల్ని సజీవుల లెక్కలో, సజీవ సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టి ఆశీర్వదించును గాక. ఇలా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నేర్కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలోంచి కళ్ళు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీతో పాటు నడుస్తున్నా, నీ యందు విశ్వాసం ఉంచిన, ప్రార్థన చేస్తూ ఉన్నా, ఉపవాసం ఉన్న, వాక్యం చదువుతున్న, మందిరానికి వస్తున్న అనేకులు చుట్టూ ఉన్నవారు ఈ భక్తి వ్యర్థమని, మా జీవితంలో కార్యము జరగదని అపహాస్యం చేస్తూ, అణగార్చి వేస్తూ, విశ్వాసంలో సడలిపోయే విధంగా మాట్లాడుతూ
మాట్లాడుతూ ఉన్నా, నిందలు వేస్తున్నా, అపనిందలు వేస్తున్నా, అనేకరంతంగా వేలెత్తి చూపిస్తున్నా, అవమానాలకు అప్పగిస్తున్నా, నీ యందు విశ్వాసం మాత్రం ఉంచమన్నావు. భయపడకు అన్నావు. మనుషులు పెట్టు నిందకు, మనుషులు చెప్తున్నటువంటి ఆలోచనకు భయపడద్దు అని చెప్తున్నావు తండ్రి. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డనట్టు విధంగా ధైర్యపరచండి. యాయిరును బలపరచు, యాయిరును ధైర్యపరచు. బిడ్డలందరినీ మీరు ధైర్యపరచండి, బలపరచండి. విశ్వాస జీవితంలో స్థిరత్వం దయచేయండి. వారి జీవితంలో నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాద క్రియలను మీరు పునఃప్రారంభించి వారి జీవితాలకు అది ఆశీర్వాదకరంగా మీరు మార్చండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను, మంచి ఉద్యోగంను, సమాధానం, వివాహ విషయంలోను, ఇంకను తండ్రి ఆధ్యాత్మిక వృద్ధి విషయంలోను, పరిశుద్ధాత్మ నింపుదల విషయంలోను, ప్రార్థన విషయంలోను, ఉపవాస విషయంలోను, జీవితం విషయంలోను, అన్ని స్థితిగతుల్లో వారిని ఆశీర్వదించి వృద్ధిని నింపచేసి గొప్ప ఉద్యోగం తగిలించమని, నీ సాక్షులుగా వారిని వాడుకోమని, నీవు మేఘాల పెండ్లి కుమారుడుగా చెప్పిన శక్తిని, యోగ్యత, అర్హతను కూడా దయచేసి రాజ్యానికి వారసులుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.